గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉండబడిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా పార్టీకి సంబంధించిన పెద్దలు, ఈరోజు మహానాడుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలి వచ్చిన సోదరులు సోదరిమణులందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడపలో జరపడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మా జిల్లాలో కూడా మహానాడు జరిగితే బాగుంటుందని మీరందరూ కూడా మాతో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనందరి కోరిక మేరకు మరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం పొద్దుటూరు మన కడప పట్టణంలో జరుగుతూ ఉంది. కాబట్టి మహానాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత 43వ మహానాడును జరుపుకుంటున్నాం. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలోనూ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ మహానాడులు జరుపుకుంటూ ఉండబడినప్పటికీ కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడును జరుపుకోవడము మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇంత జన సమీకరణ దాదాపు సుమారు 3 రోజుల నుంచి జరుగుతూ ఉండబడినప్పటికీ మహానాడు 27వ తారీఖున దాదాపు 25,000 మందితోనూ, నిన్నటి దినం 50,000 మందితోనూ, ఇప్పుడు సుమారు 5 లక్షల మందితో 5 లక్షల మందితో మహానాడు జరుపుకుంటాం. ఇక్కడ కూడా మీరందరూ కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయడం జరిగింది. మరి అటువంటి తెలుగుదేశం పార్టీని 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి మన దురదృష్టం కొద్దీ 2019 ఎన్నికల్లో మన జిల్లావాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటి? మనందరికీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు కడపలో ఏం జరిగింది, మనందరము ఏదో మన జిల్లావాడని మీరందరూ ఆలోచించి ఓట్లు వేసినారే తప్పక అభివృద్ధి ఎక్కడుంది? ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది? జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? నిరంతర దోపిడీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన డబ్బులను కొల్లగొట్టుతున్నాడు. కొల్లగొట్టి లక్షల రూపాయలు దోచుకునేదానికి ఆయన 5 సంవత్సరాల కాలం పట్టిందే కానీ ఆయన అభివృద్ధికి ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా నోచుకునే పరిస్థితి లేదు. మరి ఈ మాదిరిగా ఆర్థిక దోపిడీని అరికట్టేదానికోసం 2024లో మీరు అందరు కలిసి అత్యధికంగా 154 సీట్లు ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు మహానాడు జరిగే సందర్భంగా జరిగిన పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు అధికారాన్ని కట్టబెడితే ఏమవుతుందో మనం అందరం చూసినాం. అటువంటి ఆర్థిక నేరగాడికి మరొకసారి అవకాశం ఇవ్వద్దని కోరుతున్నాం. మేమందరము కడప వాసులమే, మాకు అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర జిల్లా అభివృద్ధి మాకు ముఖ్యం. అటువంటి మాకు కావాలని మేము అభివృద్ధిని కోరుకునే వారందరం కూడా 2019 నుంచి 24 వరకు కూడా ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది. ఎందుకైనా తెలుగుదేశం పార్టీలో
జరుగుతున్న పనులు కూడా ఏవి జరగకూడదని, వారికి ఒక మంచి పేరు వస్తుందని, ఆ ప్రాజెక్టు తరైతే పలానా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిన తర్వాత రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇటువంటి కరువు పరిస్థితి ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి నువ్వు పోతున్నావే తప్పక ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావా? ఎక్కడన్నా నీ దగ్గరికి ప్రజలకు వస్తే వాళ్ళతో కలుస్తున్నావా? మరి మంత్రులతో మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నావా? ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరికి లేనికి అపాయింట్మెంట్ నువ్వు నీ 10 మంది కూటమి నిరంతరము డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పక ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేస్తామని మీరు ఆలోచించలే. మరి ఇంత దురదృష్టమైన పరిస్థితిలో మీరందరూ కూడా త్వరలోనే తెలుసుకొని 2024లో అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి మీరు అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా మరి కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం. ఏం చేసినాడు? మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. 2014 నుంచి 19 వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్నీ నిలబడిపోయినాయి. మరి అదే మాదిరిగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారు లోన్ కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చిన పాపాన పోయినావా? ఎందుకు నీకు నీ ఎంత అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే? నువ్వు ఒక్కనివే సంపన్నుగా ఉండాలా, నువ్వు ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా, మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి. అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టే జరుగుతూ ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్, కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం. ఇరిగేషన్కి ఏమన్నా ఒక గంప మట్టేసినావా? ఒక ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఒక రాతి కట్టడంలో ఒక రాయి పెట్టినావా? ఈ 4 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు. అన్నిటికంటే అభివృద్ధి చెందాలా ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టినారు రాయలసీమలో. హంద్రీ నివా, గాలేరీ నగరి, మరి ఎన్నో ప్రాజెక్టులు అన్నీ చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అన్నీ మొదలుపెట్టి ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతము, కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి సాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలి రాయలసీమని అంత ఒక మంచి మనసుతో ప్రాజెక్టులు మొదలు పెడితే ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు మీద ఒక గంప మన్నేసినావా, ఒక రాయి పెట్టినావా? మరి ఎందుకు వ్యవసాయం అంటే నీకంత నాకు గిట్టదు? వ్యవసాయం ఈ రాష్ట్రంలో, భారతదేశంలో వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో మరి మనమందరం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల ప్రాజెక్టు రావాలా. ఇవన్నీ ఇంత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన నీవు రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రము 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. మరి ఏంటికి, ఎందుకు నువ్వు ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నావు? ఈరోజు పేపర్లో వచ్చింది అంతంగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళే వాళ్ళని. నువ్వు ఎక్కడికి వస్తావా? ప్రజలు నిన్ను పాతి పెట్టేసినారు. మళ్ళీ లేచే పరిస్థితి మీకు లేదు, మీ పార్టీకి లేదు, మీ ఎవరికి లేదు. మరొకసారి ప్రజలు మళ్ళా మోసపోతారని నువ్వు అనుకుంటానేమో, కలలు కంటావు. ఈ కలలన్నీ ఏమి జరగవు. భవిష్యత్తులో ఇరిగేషన్ను మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి పని జరిగింది. అదే మాదిరిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వ్యవసాయక దేశం మంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా ఎప్పుడైనా ఇచ్చినావా రైతులకు? ఒక గొర్రె ఇచ్చినావా? ఒక గుంటకి ఇచ్చినావా? ఏం చేసినావు వ్యవసాయానికి? వ్యవసాయం అంటే నీకు పడదు. ఎప్పుడు డబ్బు ప్రింట్ కొట్టాలా, నోట్లు సంపాదించాలా, ప్రింట్ కొట్టాలంతే.
ప్రింట్ ఊరికే ఎంచుకునే దానికి కూడా సమయం లేకుండా కట్టలు కట్టి ఒక మిషన్ పెట్టుకొని ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అని ఎంచుకుంటుంటావు తప్పక నీవు ఆ మాదిరిగా నువ్వు వ్యవసాయానికి కానీ ఇరిగేషన్కి కానీ ఎప్పుడన్నా ఎలాంటి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. అదే మాదిరిగా స్టీల్ ప్లాంట్కు 2 సార్లు ఫౌండేషన్ వేసినారు. ఏమన్నా కొద్దిగా జరిగిందా? ఎక్కడన్నా మొదలైందా? నిన్నటి దినము మా ముఖ్యమంత్రి గారు మా వేదిక మీద నుంచి చెప్పినారు 10 రోజుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుంది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన సంవత్సర కాలంలోనే దీన్ని వర్కౌట్ చేసి మరి స్టీల్ ప్లాంట్ను మనం ఎప్పుడో గతంలో చెప్పినాము విభజన సమయంలో, దానిని నెరవేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్టీల్ ప్లాంట్ను మొదలుపెట్టి 10 రోజుల్లో పని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్లో తమ్ముళ్ళు కింద పడతారు అన్న, కింద పడతారు, నిదానం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో నుంచి తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలికి వాటా ఇవ్వకుండా ఆపేసినాడు. వాళ్ళు ఎంత బ్రతిమలాడినా ఎంతమంది పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వాళ్ళకు వాటా ఇవ్వకుండా, తన ఆస్తిలో వాటా ఇవ్వకుండా, ఇదంతా నేను సంపాదించుకునే డబ్బేనని వాళ్ళకు ₹1 ఇవ్వకుండా, వాటా ఇవ్వకుండా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చినాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళా కావాలని మీరు ఏమన్నా కోరుకుంటారా? తల్లికి చెల్లికి భోజనం పెట్టని ముఖ్యమంత్రి, వాటా ఇవ్వని ముఖ్యమంత్రి. చైర్లు ఫుల్ అయినాయి సోదరా, మీరు దిగద్దండి, అవతలే ఉండండి, దిగద్దండి. ఫుల్ అయినాయి. ఒక తల్లికి ఒక కారు కొనియమంటే కూడా కొనియని దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి. మరొకసారి మీరు మళ్ళా ఏదన్నా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అదొక పాలే అయిపోతుంది. మన జిల్లా కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండబడిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులు 5 సంవత్సరాలలో ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా? మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా? వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి ₹3,000 చదువుకున్న పిల్లలకి అందరికీ ఇస్తానన్నావు, ఇచ్చినారా? పెన్షన్లు పెంచినావా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల జీతం ఇచ్చినారా? మీరు వాళ్ళ అలవెన్సులు ఇచ్చినారా? ఒక నెల జీతం కావాలంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇప్పుడేం జరుగుతుంది? నెల ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. వాళ్ళు దాచుకునే టీఏ డిఏ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి పరిపాలన అనేది అది కేవలము 10 మంది రూములో కూర్చొని మీరందరూ మాట్లాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించాలనేది కాదు. ప్రజల్లోకి రండి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంతా సమయం ఇస్తున్నారు. అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి పోలేరు, ఎంపీల దగ్గరికి పోలేరు, మంత్రుల దగ్గరికి పోలేరు. స్వయంగా వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీలో ప్రజలు కలుస్తున్నాడు. కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మళ్ళా కావాలా? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, మన ముఖ్యమంత్రి ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారు అని చాలా ఆలోచించి చెప్పినాడు. ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా కోరుకుంటుంటాడు. అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదే మాదిరిగా చెప్తాలేనా మేము 20వ తారీఖున మా మినీ మహానాడు జరిగినాం. ఆ మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది. అదే మాదిరిగా 5 మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దాహాన్ని తెచ్చే కుందు పెన్నా వరద కాలువను
చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు 50 కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది. కక్ష 24 గంటలు కక్ష సాధించడమే ఆయన మనస్తత్వంలోనే. చెప్తానా, ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయాలి. ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా దుర్గంధం వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి కడప జిల్లాలో స్వర్ణకారుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని, ప్రొద్దుటూరులో ఉండబడిన కాయగూరల మార్కెట్ను కంప్లీట్ చేయాలని, ప్రొద్దుటూరులో అఫ్రేక్ కావాల్సిన స్థలం ఉన్నది కాబట్టి వెంటనే అఫ్రేల్ సరకు ఏర్పాటు చేయాలని, మరి అవధూత కాశీనారాయణ స్వామికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కలరు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అనేక మంది భక్తులు ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం కాశీనారాయణ మండలంలో ఉన్నటువంటి కాశీనారాయణ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. వరదరాజరెడ్డి గారికి ధన్యవాదాలు.